సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ తర్వాత స్కోర్స్ అందరికి ఆల్ 3 కపుల్స్ మీ దగ్గర ఉన్నాయి 300 పాయింట్స్. వెరీ గుడ్. మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ సెకండ్ రౌండ్ చేద్దామా? అందరూ ఎందుకంటే ప్రేమంట. మేము 3 క్వశ్చన్స్ అడుగుతాం. 3 క్వశ్చన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మ్యాచ్ అవ్వాలి రాసిన క్వశ్చన్స్. అలా మ్యాచ్ అవుతేనే పాయింట్లు వస్తాయి. 3 క్వశ్చన్స్ 3 కరెక్ట్ ఆన్సర్స్ 300 పాయింట్స్. రెడీయా? లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ కపుల్. వచ్చేయండి. రెడీ? ది జెన్ ప్యాక్డ్ కపుల్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మీ ఆవిడకి ఇష్టమైన పాట ఏంటి? ఆ పాట ఏ సినిమాలో ఉంది? అంటే పెళ్ళి ఇంకా 1 year కూడా కాలేదు కాబట్టి ఇష్టాలు బాగా తెలుసుకునే ఉంటారు కదా. మర్చిపోయే ఛాన్సే లేదు. లేదు. ఓహో, ఆ పాటనా? ఈ పాట అయితే నా ఫేవరెట్ పాట కూడా. బట్ ఇక్కడ మాత్రం కత్తి తెలుసా? దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. సెకండ్ క్వశ్చన్. మీ ఆవిడ మ్యారేజ్ లో ఏ కలర్ చీర కట్టుకున్నది? ఏ కలర్ సారీ కట్టుకున్నది నువ్వు తాళి కట్టేటప్పుడు? థర్డ్ క్వశ్చన్. మీ ఆయన బాగా తినే ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ మీ ఆయన. ఇది లేకపోతే ముద్ద దిగదు, ఇది లేకపోతే రోజు గడవదు, ఇది లేకపోతే నన్ను సావ దొబ్బేస్తాడు. ఓకే, రెడీ. మీ ఇద్దరు సెంటర్కి వచ్చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్. మీ ఆవిడకి ఫేవరెట్ పాట అండ్ ఏ సినిమాలో ఉంది? మీ ఆవిడ ఏం రాసింది? నాకు తెలీదు. మరి ఫేవరెట్ అన్నావు కదే. కాదు, ఈవిడ ఫేవరెట్ నాకు తెలియదని రాయడానికి నేను షాక్ అయ్యాను రా. నాకు తెలియదని రాశారా? బాబాయ్ ఆ పాట అందుకో. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ. చూసారండి, మా మగాళ్ళని మీరు తక్కువ అంచనా ఏకండి. మాకు అన్ని విషయాలు తెలుసు, అన్ని గుర్తు పెట్టుకుంటాం. మీ ఆవిడకి నువ్వు తాళి కట్టేటప్పుడు మీ ఆవిడ కట్టుకునే చీర ఏ కలర్? క్రీమ్ కలర్. రైట్ ఆన్సర్. వావ్, మ్యాచింగ్. 100 పాయింట్స్ వచ్చేసాయి. మీ ఆయనకు బాగా ఇష్టమైన ఫుడ్? బిర్యానీ. బిర్యానీ. వావ్. సో 200 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఓకే, సూపర్. ఫస్ట్ కపుల్ 200 పాయింట్స్ సాధించారు ఈ రౌండ్ లో. ఎస్, మరి సెకండ్ కపుల్ ని పిలిచేద్దామా? వచ్చేయండి. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీరిద్దరు కలిసి చూసిన ఫస్ట్ సినిమా లో హీరో ఎవరు? మీ ఇద్దరే లాస్ట్ టైం రెస్టారెంట్ వెళ్ళినప్పుడు బిల్ ఎంత అయింది? సచింది. మీరిద్దరే అంతేనా? అంత అయిందా? అమ్మో, అంత తిన్నదా మీరు? వాళ్ళ ఆయన తింటే ఆవిడ బిల్లు కట్టింది. అట్లయితే ఓకేలే. థర్డ్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. జీ తెలుగులో ప్రదీప్ ప్రస్తుతం యాంకరింగ్ చేస్తున్న షో పేరు ఏంటి? ఓకే, కరెక్ట్ రాసారా? రాసారు. బట్ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగావు? వీళ్ళు మన జీ తెలుగు చూస్తారో లేదా అని అడిగాను అంతే. ఇది క్వశ్చన్ కాదు, వాళ్ళు తొందరపడి ఆన్సర్. ఇంత ఈజీ క్వశ్చన్ నేను అడుగుతా అనుకుంటున్నావా? ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా చూడు. మీ ఆవిడ దగ్గర ఇంట్లో సుమారు ఎన్ని చీరలు ఉన్నాయి? వీళ్ళు చచ్చింది గొర్రె అంట. ఇంట్లో మీ ఆవిడ దగ్గర సుమారు అంటే అఫ్ కోర్స్ మన లేడీస్ దగ్గర ఎన్ని చీరలు ఉంటాయి మాకే తెలియదు అనుకోండి. పర్ఫెక్ట్. ఆన్సర్స్ అయిపోయి మీరు మిడిల్లోకి వచ్చేసేయండి. దగ్గరకు వచ్చేయండి. ఫస్ట్ క్వశ్చన్. మీ ఇద్దరు కలిసి చూసిన మొదటి సినిమా దాంట్లో హీరో ఎవరు? ఏం రాశారు? నితిన్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరిద్దరే కలిసి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లో తిన్నదానికి బిల్ ఎంత అయింది? 600 చేంజ్. అక్కడేం రాశారు? 450 అంత. అంటే టిప్ కూడా రాసింది.